రవి గారు వెల్కమ్ సార్. హలో ప్రమోద్ సార్ ఎమర్జెన్సీ అంటే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ రూల్ జరిగి 50 ఏళ్ళు అయింది. దాని గురించి ఇప్పుడు రకరకాల చర్చలు అప్పటి విషయాలు అవన్నీ మాట్లాడుతున్నారు. ఎలా చూడాలి సార్? అంటే చాలా భారత ప్రజాస్వామ్యంలో 75 ఏళ్ళు అయింది స్వతంత్రం వచ్చి అనుకుంటే 50 ఏళ్ళ అనుభవం ఎమర్జెన్సీ. సో ఎమర్జెన్సీ అప్పుడు మొదటిసారిగా దేశానికి ఒక పెద్ద హెచ్చరిక లాంటిది. దేశ ప్రజాస్వామ్య గమనంలో అది ఒక పెద్ద ప్రమాదకరమైన అధ్యాయం. మొదటిసారిగా అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను. ఇందిరాగాంధీ లోక్సభకు ఎన్నికైనటువంటి ఆ రాయ్బరేలీలో ఆమె అక్రమాలకు పాల్పడ్డారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిన్హా ఆమె సభ్యత్వాన్ని రద్దు చేస్తూ తీర్పిచ్చారు. దాంతో ఆమె పదవి పోతుందన్న ఆందోళన అంతకుముందే దేశంలో రైల్వే సమ్మె, అనేక సమస్యలు, సంక్షోభాలు అన్నీ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో కూడా నాయకత్వాలు ఇవి సమస్యలు కూడా ఉన్నాయి. ఆమె అప్పటికే మొత్తం అధికారాలు ఆమె దగ్గర కేంద్రీకృతమైనాయి. బంగ్లాదేశ్ యుద్ధం గెలిచిన తర్వాత ఆమెకు తిరిగి లేకుండా పోయింది. సో అప్పటి నుంచి ఆమె ఒక బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాలు రద్దు, అట్లా పెద్ద అభ్యుదయ నినాదాలు, గరీబీ హఠావో ఇట్లాంటి వాటితో అవి పూర్తిగా తప్పని కూడా మనం చెప్పలేం. కానీ ఆమెకు పెద్ద ఇమేజ్ వచ్చింది. దాంతో ఆమె అధికారాలన్నీ కేంద్రీకృతం చేసుకొని అసలు సీల్డ్ కవర్ తను ఏం చెప్తే వాళ్ళే అన్న పద్ధతికి వచ్చిన పరిస్థితుల్లో ఒక్కసారిగా సభ్యత్వానికి ముప్పు వచ్చేసరికి ఆమె షేక్ అయిపోయారు. అప్పటికే జయప్రకాష్ ఉద్యమము, బెంగాల్లో జ్యోతి బాసు లాంటి వాళ్ళు ఇదంతా ఉంది. కాబట్టి ఆమె హఠాత్తుగా 1975 జూన్ 25 అర్ధరాత్రి ఆమె అత్యవసర పరిస్థితి, ఇంటర్నల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఆంతరంగిక అత్యవసర పరిస్థితి. సార్ అంటే ఒకవేళ ఆవిడ సభ్యత్వానికి ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళ పార్టీ అసలు అదే కదా, పార్టీ ఏం లేదు. ఇందిరా అనేటటువంటి దానికి అప్పటికే దేశాన్ని ఆమె తీసిపోయారు కదా. అంటే పార్టీ తరఫు నుంచి వేరే పార్టీ ఆమె పూర్తిగా ఆధారపడిపోయే పరిస్థితి. అప్పటికే ఆమె తన నాయకత్వము, దానికోసం కాంగ్రెస్ రెండుగా చీలిపోవటము, పాత కాంగ్రెస్లో పాత కాపులు లేకపోతే గతంలో ఉన్న పెద్దవాళ్ళు ఉండి ఈమె కొత్తగా తన వైపు తిప్పుకొని తన ఒక అభ్యుదయకరమైన ప్రజలతో మాట్లాడడం మొదలుపెట్టారు. ఆమె రాష్ట్రాల్లో ఉండే ఒక చోట నిజలింగప్ప, ఒక చోట కామరాజు, ఇంకో చోట సంజీవ్ రెడ్డి, ఇలా కాంగ్రెస్ నాయకులు ఉండేవాళ్ళు. వీళ్ళు మనం పాత సీరియల్స్లో చూస్తామే కద్దరు చొక్కాలో వేసుకొని, వాళ్ళందరినీ ఇందిరాగాంధీ ఒక్కసారిగా పక్కన పెట్టేశారు. ఆమె హైట్ ఆఫ్ అవర్ ఇమేజ్. దానికి తోడు అంతర్జాతీయంగా కూడా అప్పుడు సోవియట్ యూనియన్ ఉంది, భారతదేశం అలీన విధానం, స్నేహం ఇట్లాంటివి. బంగ్లాదేశ్ యుద్ధం అప్పుడు ఆమె గెలవడానికి సోవియట్ యూనియన్ మద్దతు చాలా కీలకమైంది. లేకపోతే అమెరికా వాడు ఇప్పుడు కదా చేసినట్టు అప్పుడు కూడా చేస్తుండేవాడు. కాబట్టి ఇవన్నిటితో గెలిచిన ఆమె పద్ధతులు వీటి నేపథ్యంలో హైకోర్టు తీర్పు వచ్చేసరికి ఆమె సుప్రీంకోర్టుకి వెళ్ళినా స్టే ఇచ్చారు. కానీ మొత్తానికి వాళ్ళే పూర్తిగా నిర్దోషి అని ప్రకటించలేదు. ఆ సమయంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. అందరినీ 10,000 మంది దాకా అరెస్ట్ చేశారు. అన్నింటినీ మించి ప్రాథమిక హక్కుల మీద తీవ్రమైన దాడి జరిగింది. మీడియాలో పత్రికలు ఏం రాసినా మాకు చూపించి రాయాలి, పత్రికల ముందు అధికారులు ఆమోదం తెలిపాకే చేయాలని మొత్తం భజనలాగా మారింది. దేశంలో అంటే ఇలా జరగవచ్చు అనే విషయం దేశం మొదటిసారి తెలుసుకుంది. అందుకనే అత్యవసర పరిస్థితి, ఆ ఎమర్జెన్సీ అనేది ఒక హెచ్చరికగా మొదటి పెద్ద దాడిగా తీసుకున్నారు. అది రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతితో చేయించిందే కదా. 352 అధికరణం కింద కొన్ని ఉన్నాయి దాంట్లో నిబంధనలు, అవి చేశారు. సో ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నారు. ఇందిరాగాంధీ తర్వాత ఈయన శక్తివంతుడు. ఆమె బంగ్లాదేశ్ యుద్ధం గెలిస్తే ఈయన మొన్న ఆపరేషన్ సింధూర్, ఇదంతా చాలా ప్రచారాలు ఇవన్నీ నడుస్తున్న ఒక పరిస్థితి. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఇటువైపున అతివాద తీవ్రవాదులు, అంటే ఒక విధంగా అప్పుడు నక్సలైట్లు అనేవాళ్ళు, ఇప్పుడు మావోయిస్టులు అంటున్నారు. రెండో వైపున ఆర్ఎస్ఎస్ వీళ్ళను అభివృద్ధి నిరోధకులను ఎదుర్కోవడానికే నేను పెట్టానని ఆమె చెప్పేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళే అధికారంలో ఉన్నారు. సో మోదీ గారు మొన్న ఒక సందేశం ఇస్తూ అసలు ఇది పెద్ద హెచ్చరిక, మనం భారత రాజ్యాంగ విలువలు కాపాడుకోగలమా లేదా అనేది సవాలు అని ఆయన చెప్తున్నారు. అసలు మోదీ హయాంలో రాజ్యాంగం పూర్తిగా వమ్మైపోతుంది, రాజ్యాంగ విలువల మీద దాడి జరుగుతుంది. సుప్రీంకోర్టు కూడా 1-2 సార్లు ప్రాథమిక హక్కుల మీద తీర్పులు ఇస్తూ ఉంది. కాబట్టి ఇది ఒక విధంగా ఆనాటి కంటే కూడా తీవ్రమైన పరిస్థితి. స్వాతంత్ర పోరాటం నాటి విలువలు, లౌకిక తత్వం, ప్రజాస్వామ్యం అది పోయి ఒక విద్వేష రాజకీయాలు అనేక రకాలుగా
మతాల వారీగా, భాషల వారీగా ఇది జరుగుతున్న పరిస్థితి. కాబట్టి ఇప్పుడు కూడా ఒక విధంగా ఎమర్జెన్సీ ప్రకటించకపోయినా అప్రకటిత ఎమర్జెన్సీ, కానీ ఇది అప్పటికంటే తీవ్రమైంది. అప్పుడు ఆమె తన పదవిని కాపాడుకోవడానికి ఒక నియంతృత్వ ధోరణిలో ఒక నాయకురాలు పెట్టారు. కానీ ఇప్పుడు ఒక వ్యవస్థీకృతమైనటువంటి పరిస్థితి, దానికి ఒక ఆర్ఎస్ఎస్, దానికి ఒక సంఘ పరివారు, దానికి ఒక కార్పొరేట్ నెక్సెస్. ఒక అదాని పేరు వెంటనే గుర్తొస్తుంది, ఒక అంబానీ పేరు వెంటనే గుర్తొస్తుంది. వీళ్ళతో ట్రంప్ ఉంటాడు. బంగ్లాదేశ్ యుద్ధంలో సొంతంగా గెలిచామంటే ఇప్పుడు ట్రంప్ నేనే రాజీ కుదిర్చానని చెప్తున్నాడు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్నది మరింత తీవ్రమైన హెచ్చరిక అని. ఒక భారతదేశంలో ఉన్న పార్టీల్లో అప్పుడు బెంగాల్లో సిపిఎం ఒకటే నిలబడింది. ఇందిరాగాంధీ గెలిచినా అక్కడ ఒక్కచోట గెలవలేకపోయారు. ఉదాహరణకు ఆమె హత్య తర్వాత దేశమంతా కాంగ్రెస్ గెలిచినా రాజీవ్ గాంధీ ఆంధ్రప్రదేశ్లో గెలవలేకపోయారు, నాకు ఎన్టీఆర్ను కూలదోసిన చోట కాబట్టి. అదే అప్పుడు బెంగాల్లో జరిగింది. సో బెంగాల్లో జరిగినప్పుడే సిపిఎం వాళ్ళ మహాసభలో తీర్మానం చేశారు, దేశమంతటికి కూడా నియంతృత్వ ప్రమాదం వస్తుంది, మా ఒక్కరి మీద మీరు ఊరుకోకండి అని. కానీ ఒక జయప్రకాష్ నారాయణ ఒకటే దాన్ని అర్థం చేసుకున్నారు, మిగతా వాళ్ళు చేసుకోవాలి. ఈ కమ్యూనిస్టులు ఎప్పుడు చెప్తుంటారు. తర్వాత దేశమంతటి మీదకి వచ్చింది. కాబట్టి ఎమర్జెన్సీ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాఠం, హెచ్చరిక ఏమంటే అలాంటి ధోరణులు, దాడులు ఎవరి మీద ఎక్కడ మొదలైనా అందరూ దాన్ని ప్రతిఘటించాలి. ఇప్పుడున్న విద్వేష రాజకీయాలు ఇవి మరింత ప్రమాదకరమైనవి. కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవటం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం అనేది ఒక్కరోజుతో అయిపోయే పని కాదు. అది నిరంతర అప్రమత్తతే ప్రజాస్వామ్యానికి మూల్యం అంటారు. ఎటర్నల్ విజిలెన్స్ ఈజ్ ప్రైజ్ ఫర్ ఫ్రీడమ్. కాబట్టి ఈ 50వ వార్షిక ఉత్సవం కాదు, వార్షిక హెచ్చరిక మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు కూడా ప్రజాస్వామ్య లౌకిక విలువలు కాపాడుకోవడానికి, ముఖ్యంగా కార్పొరేట్ నెక్సెస్, ఫైనాన్స్ క్యాపిటల్ బాగా పెరిగిపోయిన పరిస్థితుల రీత్యా మరింతగా కలిసికట్టుగా పోరాడాలి అందరు కలిసి అన్నదే ఇప్పుడు మన ముందుండే కర్తవ్యం అనండి, లేకపోతే పిలుపు అనండి. రైట్ సార్. సార్, ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రప్ప రప్ప అనే డైలాగు ఆయన చెప్పారు. తర్వాత ఇంకో సైడ్ నుంచి ఏమో రెడ్ బుక్ ఎప్పుడు ప్రతి స్పీచ్లో రెడ్ బుక్ పైకి వస్తూనే ఉంది. ఈ ఇంకో సైడ్ ఏమో హైకోర్టు నుంచి రిలీఫ్లు, అదే వైసీపీ కేసులకు సంబంధించి కానీ వాటికి హైకోర్టు నుంచి కొన్ని రిలీఫ్లు వస్తున్నాయి. ఏంటి సార్ ఓవరాల్గా ఏపీ రాజకీయ దిశ ఏంటి? గత వారం మనం చర్చించినప్పుడు పొదిలిలో జగన్ పర్యటన, రైతులను పరామర్శించడానికి వెళ్తే తప్పేముంది, అది మనం మాట్లాడాం. ఆ తర్వాత 3 పొగాకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళు కౌలు రైతులు, పైగా పొగాకు గిట్టుబాటు వస్తుందని. కానీ పొగాకు రైతులను పరామర్శిస్తే, లేకపోతే ఇంకేమైనా అన్యాయానికి గురైన వాళ్ళని పరామర్శిస్తే తప్పేం లేదు. కానీ సత్తెనపల్లిలో నాగమల్లేశ్వరం అని ఆయన పరామర్శించడం, ఆయన లేరు, ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. వేధింపుల వల్ల అతను చనిపోయాడు, అతనికి విగ్రహం పెడుతున్నారు, ఆ కుటుంబాన్ని పరామర్శిస్తానని జగన్ ప్రకటించినప్పుడు టీడీపీ వాళ్ళు విమర్శించారు. ఏడాది తర్వాత పరామర్శ ఏంటి, అసలు అతని నేపథ్యమే సరైంది కాదు ఈ పద్ధతిలో. పోలీసులు ఏమో మీరు 3 వాహనాలు 100 మందితో మాత్రమే వెళ్ళాలి అన్నారు. మీరేమో 1000 మంది వస్తారని మీరు మాకు దరఖాస్తు పెట్టారు, 1000 మందిని అనుమతించలేము. కాబట్టి ముందు నుంచి ఇది ఒక టెన్షన్ వాతావరణమే ఏర్పడింది. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు వెళ్ళినప్పుడు జనం వస్తారు, పోలీసులు ఎలా చర్యలు తీసుకోవాలి ఏంటి వాళ్ళు చూడాలి. టూర్ అంటే వార్ అన్న పద్ధతిలో తయారవుతుంటే వాళ్ళు కూడా అదే పద్ధతిలో తీవ్ర స్థాయిలోనే రావడం. అంబటి రాంబాబు మాజీ మంత్రి ఒక చోట పోలీసులు పెట్టిన బ్యారికేడ్స్ తొలగించడం, ఆయన మీద కూడా కేసు పెట్టారు. సో ఇలా బాగా ఉద్రిక్తంగా జరిగింది ఆ రోజు ఉదయం నుంచి కూడా. అది అయిన తర్వాత ఆయన వెళ్ళి పరామర్శించారు, వచ్చేసారు, అక్కడ మాట్లాడినప్పుడు హెచ్చరికలు చేసి నేను రేపు ఈ విషయం మీద మాట్లాడతాను వివరంగా అన్నారు. నిన్న ఆయన వివరంగా మీడియా గోష్ఠి తన నివాసంలో పెట్టారు. జగన్ వెళ్ళినప్పుడే ఆయన కులాన్ని గురించి కూడా మాట్లాడారు. చంద్రబాబు తన సొంత కుల సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నారని ఏదో పేర్లు చెప్పారు. అప్పుడు ఒక ప్లకార్డ్ పట్టుకున్నారు, దాని మీద రఫా నరుకుతాం అధికారంలోకి వస్తేనే ఇట్లాంటిది ఉండింది. సో దీని మీద చాలా మీడియాలో హోంమంత్రి అనిత గారితో అందరు మాట్లాడారు. నిన్న జగన్ను ఆ మీడియా దాంట్లో అది కూడా అడిగారు, అంటే వాగ్దాన భంగాలు ఇవన్నీ చెప్పాడు ఆయన.
రెండోది భయపడుతున్నాడు, నేను ఎక్కడికి పోతానంటే నేను ఎందుకు పోయి రైతులను పరామర్శిస్తే మీకేమైంది, అడ్డుకుంటారా, ఇట్లాంటివి అన్నారు. మూడోది మమ్మల్ని భూస్థాపితం చేస్తామని అంతకుముందు రోజు చంద్రబాబు చెప్పుకున్నాడు విశాఖ పర్యటన. భూస్థాపితం చేస్తాను, ఎంతో మందిని ఎదుర్కొన్నాను. ఈ భూస్థాపితాలు ఈ భాష ఏంటి, దానికోసం మీరు మోడల్స్ అపరాండి పెట్టుకున్నారు. సాధారణ కార్యకర్తలనేమో పోలీసు బలంతో బెదిరించడం, నాయకుల మీదేమో కేసు పెట్టడం, వరుసగా చెవిరెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, వాళ్ళ వంశీ ఇట్లా అందరినీ మీరు అరెస్టులు చేసి వేధిస్తున్నారు. కాబట్టి దీన్ని మేము ఎదుర్కొంటాం. అప్పుడు మీడియా వాళ్ళు అడిగారు ఈ రపా నరుకుతాం ఇట్లాంటిది ఏంటి అని. అలాగే అంటే ఆయన నిన్న ఆయన కొంచెం సినిమాటిక్గా డ్రామాటిక్గా మాట్లాడారు. ఏమన్నావు, ఎవరు అడుగు అని దాన్ని 1-2 సార్లు అడిగించి, అవును పుష్ప 2 సినిమాలో డైలాగ్ పెడితే అది కూడా తప్పేనా అనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. సో ఎనీవే రప్పా నరుగుతామంటే తెలుగుదేశం నుంచి వచ్చిన ఒక అతను అసంతృప్తితో అట్లాంటిది పెట్టాడు. మంచిదే కదా, ఏ అర్థంలో మంచిదే అన్నా కానీ ఈ రప్పా నరుగుతాము సినిమా డైలాగు తెలుగుదేశం నుంచి మంచిదే కదా. ఇది నిన్నంతా ఈరోజంతా కూడా అది ఒక పెద్ద వైరల్ అంటారే, స్వైరల్ అయిపోయింది. తెలుగుదేశం నాయకులు ఒకరి తర్వాత ఒకరు దాని మీద మాట్లాడారు. నిజంగానే ఒక మాజీ ముఖ్యమంత్రి ఎవరో ప్లకార్డ్ పెట్టారు, ఈసారి నుంచి జరగకుండా చూస్తామంటే ఒక విధంగా ఉండొచ్చు, ఏముందిలే అని కూడా అనొచ్చు. కానీ దాన్ని రిపీట్ చేసి చేయడం అన్నది ఎక్కువ మంది దాన్ని ఆమోదించలేదు. పొగాకు రైతుల దగ్గరికి వెళ్తాను, లేదా మా పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శిస్తానంటే అది వేరు. రప్పా నరకడము. రెండోది మీరు ఇలా అన్న తర్వాత మిగతా వాళ్ళందరూ ఇలాంటి పోస్టర్లే పెడితే, సినిమా డైలాగ్ అని మీరు ఇది పెట్టారు, ఇంకో సినిమాలో ఇంకా తీవ్రమైన డైలాగ్ పెడతాడు. ఇది సినిమాలోనే పెట్టిస్తారు, కావాలని సినిమాలోనే పెట్టిస్తారు. ఆ సినిమాలు కూడా తీసుకున్నారు కదా ఒకరి మీద ఒకరు. కాబట్టి ఇదొక సంచలనం అనండి, లేకపోతే చాలా తీవ్ర విమర్శకు దారితీసింది. అదే సమయంలో చంద్రబాబు నాయుడు కూడా పెట్టి అసలు జగన్ భయపెడుతున్నాడు, జగన్ ఇలా చేసి భయంతో పెట్టుబడులు రాకపోతే నా ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదని ఇదంతా చేస్తున్నాడు. వీళ్ళ నాన్న కూడా రాజశేఖర రెడ్డి కూడా అలాగే చేయబోయి ప్రజలకు భయపడి ఆ పథకాలు కొనసాగించారు, హైటెక్ సిటీ ఇట్లాంటివన్నీ ఏదో మాట్లాడారు ఆయన. అంటే మొత్తం మీద నేను గత వారం కూడా చెప్పాను, జగన్ అంత శక్తివంతుడు అంటే జగన్ భయపెడితే పెట్టుబడులు మీరు అన్ని తెస్తుంటే వాళ్ళు రావడం ఆపేస్తున్నారు అంటే జగన్ గురించి కూడా. ఇంకా దీనికి క్లైమాక్స్ కొనసాగింపు ప్రమోద్ మనం వింటున్నాం. రెడ్ బుక్ ఉంది, ఎవరిని వదిలిపెట్టేది లేదు. లోకేష్ చాలాసార్లు చెప్తున్నాడు. ఆయన నిన్న ఢిల్లీ టూర్లో ఉన్నాడు, ఆయన ఢిల్లీ టూర్లోనే ప్రకటించాడు జగన్ అరెస్ట్ చేయాలంటే 2 నిమిషాల పని, చంద్రబాబు తలుచుకుంటే. అయినా మాకు ఇదే పని, మేము వేరే కూడా చూసుకోవాలి ఈ పద్ధతిలో. ఇక ఒరిజినల్ స్టార్, పవర్ స్టార్ ఉప ముఖ్యమంత్రి చాలా రోజుల తర్వాత ఆయన కూడా ఈరోజు ఒకటి పెట్టాడు, డైలాగులు సినిమాల్లో బాగుంటాయి కానీ బయట వాడకూడదు అని. మొత్తం మీద ఏపీ రాజకీయాలు ఇప్పుడు ఈ రెడ్ బుక్ వర్సెస్ రప్పా వర్సెస్ అన్న పద్ధతిలో ఒక ఉద్రిక్తత. చాలా ఘటనలు, ఉదాహరణ కుప్పంలో అమ్మాయి ఎవరో బాకీ చెల్లించలేదని చెట్టు కట్టేసి కొట్టారు అంటే చంద్రబాబే ఆమెకు రిలీఫ్ ఇవన్నీ కూడా ఆయన కూడా షాక్ అయ్యే ఒక పరిస్థితి. ఇప్పుడు నాకు తెలుస్తోంది మహిళా సంఘం 5 వాళ్ళ ద్వారా ఆమెకు నెల వచ్చే పెన్షన్ కూడా వాడే తీసుకుంటున్నాడంట. ఆ భర్త లేకుండా ఏదో తండ్రాలు పడుతుంటే ఆమెను అంటే పెన్షన్లు తీసుకోవడమే కాకుండా కొడుతున్నాడు. ఇంకొక ఊళ్ళో ఇంకొకటి, ఇంకో ఊళ్ళో ఇంకొకటి. అంటే ఒక బీతావాము ఒకరినొకరు బెదిరించుకోవడం. ఎవరో అంటున్నారు కూటరేమో రెడ్ బుక్తో అధికారంలోకి వస్తే ఈయన ఇప్పుడు రప్పా నెక్స్ట్ ఎలక్షన్ అజెండా ఏంటి? ఇప్పుడు జగన్ నిన్న ప్రసంగమే ఆధారం అయితే రప్పా. సో రప్పా వర్సెస్ రెడ్ బుక్ అన్న పద్ధతిలోకి ఆంధ్రప్రదేశ్ వెళ్ళటం అన్నది నిజమైన సమస్యలు, రాష్ట్ర అభివృద్ధి ఇలాంటి దాని నుంచి పూర్తిగా పక్కకు పోతున్నాయి. మామూలు ప్రజల్లో ఒక విధమైన ఉద్రిక్తత పెరుగుతుంది. అది ఇక్కడ సమస్య. రెండోది కోర్టులు రిలీఫ్లు కదా మీరు అడిగారు. నిజంగానే అవి కూడా రాజకీయాలకు దీనికి ఇప్పుడు సాక్షి, కోమినేని శ్రీనివాసరావు బెయిల్ అవి మనం గతంలో మాట్లాడాము. ఆ విషయంలో ఇప్పుడు మీరు ఆ కేసు విషయంలో ఏం చర్యలు తీసుకోకండి, స్టే విధిస్తున్నామని హైకోర్టు చెప్పింది. ఇంకా పూర్తి వివరాలు తర్వాత రావాలి. కానీ వాళ్ళు అక్కడ ఒకటి సుప్రీంకోర్టే బెయిల్ ఇచ్చాక హైకోర్టులో దాని మీద ఇలా తప్ప వేరే విధంగా వచ్చే అవకాశం ఏముండదు. సాధారణంగా హైకోర్టులు ఏ కోర్టులైనా పై కోర్టులు చేసేదాన్ని కొంతవరకు చూస్తుంటాయి. రెండోది నెల్లూరులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ కేసులో కూడా తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆపారు. మూడోది చాలా ముఖ్యమైనది, రాష్ట్రాన్ని దేశాన్ని కూడా కుదిపేసినటువంటి
తిరుపతి నెయ్యి కుంభకోణంలో విచారణ సిబిఐకి అప్పగించింది సుప్రీంకోర్టు. కానీ రాష్ట్ర పోలీస్ అధికారి వెంకట్రావు అనే ఆయన నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతున్నారు. దాని మీద మాజీ చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు సిబిఐకి అక్షింతలేసింది. సిబిఐ విచారించాలని సుప్రీంకోర్టు నీరు పెడితే ఈ వెంకట్రావు ఆయన సిట్లో లేడు కదా, ఆయన ఎలా నోటీసులు ఇస్తాడు, ఆయన ఎలా ఇవన్నీ చేస్తాడని వీటన్నిటికీ ఏం సమాధానాలు లేవు. అంటే చాలా విషయాల్లో ఒక విధంగా ఈ కేసులు ఎడతెగని ఈ కేసుల మధ్యలో మొత్తం వ్యవహారం ఒక వివాదాస్పదంగా ఉద్రిక్తంగా నడుస్తుంది. కానీ నచ్చినా నచ్చకపోయినా వైసీపీకి సంబంధించిన వాళ్ళకు కూడా, అంటే ప్రభుత్వానికి నచ్చకపోయినా కొన్ని ఉపశమనాలు రిలీఫ్లు అయితే కోర్టులో వస్తున్నాయి. ఏకపక్షంగా వెళ్ళకూడదని కోర్టులు చెప్తున్నాయి. నిన్ననే సుప్రీంకోర్టు కమల్ హాసన్ దాని గురించి మాట్లాడుతూ ఒక ముఖ్యమైన మాట అన్నారు. మేము సోషల్ మీడియాలో ఇంకొకటి పోస్టులు పెడితే సెంటిమెంట్లు దెబ్బతిన్నాయి, మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే దీన్ని మేము ఒప్పుకోలేము. ఈ దేశంలో లెక్కలేనన్ని కులాలు మతాలు ఉన్నాయి, ప్రతిదీ ఎవడో ఒకటి మనోభావాలు గాయపరుస్తుంది. ఇంక ఇలా అయితే భావ ప్రకటన స్వేచ్ఛ ఏమవుతుంది అని కూడా వాళ్ళు వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్కు చాలా వరకు వర్తిస్తాయి. మరి ఏం జరుగుతుంది? పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా ప్రజల కోణంలో ఆలోచిస్తే ఈ వ్యర్థ వివాదాలు రఫాలు రెడ్ బుక్లో అక్కర్లేదు. కాన్స్టిట్యూషన్ అనే ఒక బుక్ ఉంది, దాని ప్రకారం వెళ్తే సరిపోతుంది. రైట్ సార్, రవి గారు. సార్, తర్వాత ఏపీ పాలిటిక్స్లోనే కూటమి అంతర్గత కుస్తీలు, అంటే రెగ్యులర్గా ఏ ఛానల్లో వాళ్ళ సొంత ఛానల్స్ అని చెప్పబడే వాటిలో కూడా వేస్తూనే ఉన్నారు అంతర్గత కుస్తీలు. వీటి గురించి ఏమంటారు? అంటే ఇంకెందుకు జరుగుతుంది కదా, అదొక పెద్ద ప్రశ్న. అంటే ఏడాది అయిన తర్వాత సరే, ఆ రోజు విమాన ప్రమాదం కాబట్టి వేడుక జరుపుకోలేదు. కానీ లోకేష్, పవన్ కళ్యాణ్, బీజేపీ ఇలా మూడు పాయల్లాగా లోకేష్ నిన్న ఢిల్లీ వెళ్ళారు. మామూలుగా చంద్రబాబు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్ళేది ఎంత ఉందో ఆ స్థాయిలో ఆయన అమిత్ షాతో సహా మంత్రులందరినీ కూడా కలుసుకున్నప్పుడు ఏం చెప్పారంటే, ప్రధానమంత్రి మోదీ గారిని ఇంట్లో కలుసుకోవడం నాకు జీవితంలోనే పెద్ద మలుపు అన్నాడు. నిజమే. మరి యువ నాయకుడుగా తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన నాయకత్వం అప్పగిస్తాము, కసరత్తు జరుగుతుంది అని ఇవన్నీ చంద్రబాబు నాయుడు 1-2 సార్లు ప్రకటించాక మోదీ రేపు విశాఖపట్నానికి రాబోతున్న సమయంలో లోకేష్ ఢిల్లీ వెళ్ళి నాయకులందరినీ కలుసుకొని నెంబర్ 1 కలుసుకున్న దాన్ని నెంబర్ 2 అమిత్ షా. కాబట్టి ఖచ్చితంగా లోకేష్ను ప్రతిష్ఠించడం అనే ప్రక్రియ పూర్తయింది. దీన్ని జనసేన ఎలా తీసుకుంటుంది అన్నది ఒక విషయం. జనసేన విషయానికి వస్తే కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ కనిపించట్లేదు, అందులో సందేహం ఏం లేదు. ఆయన చాలా విషయాల్లో మాట్లాడలేదు. ఆయన నిన్ననే ఒక ప్రకటన, ఈ ఏడాదిలో నా శాఖలు సాధించిన విజయాలు అది ఇదిలో ఒక ప్రకటన చేశారు. నా శాఖలు అవి కూడా కేంద్రం నుంచి వచ్చాయి, ఇలా మాత్రమే ఆయన చెప్పాడు. అంటే ప్రభుత్వం అంతటి తరపున చాలా ఘనమైన ప్రకటనలు అలా చేసుకోవాలి. మనం గత వారం చర్చించినట్టుగా బొమ్మల్లో వస్తే 1+1 అన్నదాని దగ్గర నుంచి 1+2, 2 మీన్స్ లోకేష్ బాబు, కళ్యాణ్ బాబు అన్న పద్ధతిలో కూటమి తయారైంది. సో ఇలాంటప్పుడు ఇది జన సైనికులకు, పవన్ కళ్యాణ్ అధికారం కోసం లేకపోతే అవగాహనతో సర్దుకోవచ్చు, కానీ జన సైనికులు అనేవాళ్ళు దీన్ని జీర్ణం చేసుకోబోతున్నారా? బీజేపీ ఎందుకు సైలెన్స్గా ఉంది? ఈ మధ్య పురంధేశ్వరి వీళ్ళు కొంచెం మాట్లాడుతున్నారే కానీ అక్కడ కూడా వాళ్ళు ఎక్కువగా టీడీపీని. రామన్ మొన్న జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా ఎక్కడో అడిగితే ఏముంది, వచ్చినప్పుడు వస్తాడో, సినిమాలు, ఇది సమయం కాదు కదా, అలా మాట్లాడుతున్నాడు. సో భయంలా చూస్తే కూటమిలో పైకి చెప్తున్నంత ఏకోన్ముఖంగా వెళ్తున్నట్టు కనపడదు. మూడోది, ఈ ప్రతిపక్షాలు వైసీపీ అంటే వాళ్ళు ఎలాగో ఒప్పుకోలేరు. జగన్ చాలా చెప్పాడు, మా ప్రభుత్వం మొత్తం 5 ఏళ్లలో కరోనా సమయంలో మేము 3,60,000 కోట్లు అప్పు చేస్తే అదే తీవ్రము అప్పుల పాలన్నారు. ఇప్పుడు ఏడాదిలోనే 1,60,000 కోట్లు చేశారు, అప్పుల పాలు చేస్తున్నారని. అలాగే వామపక్షాలు సిపిఎం వాళ్ళ సమావేశంలో కూడా ఈ స్మార్ట్ మీటర్లు ఏంది, లేకపోతే చాలా విషయాల్లో వాళ్ళు కూడా విమర్శలు చేస్తున్నారు. అందుకని ఇటు విమర్శలు, అటేమో అంతర్గతమైన ఐక్యత సమస్యలు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి మాత్రం నిజం, పైకి చెప్పట్లేదు. కానీ
వీటన్నిటి మధ్యలో ఇవన్నీ కాదని చంద్రబాబు నాయుడు యోగా మార్గమే ఇవన్నీ భారతదేశంలో ఒక గొప్ప లక్షణం ఉంది కదా, ఏమీ లేనప్పుడు యోగము, భక్తి యోగము, కర్మయోగం, వాళ్ళేమో అక్కడ కర్మయోగం అంటారు. అది కూడా మోదీని మెప్పించడానికి. అది గిన్నీస్ బుక్ 72 కోట్లు ఖర్చు పెడుతున్నాం దానికోసం. 2 కోట్ల మందిని నమోదు చేసి గిన్నీస్ బుక్ ఎక్కుతారట. మా విశాఖ ఉక్కు యోగం కావాలి కానీ మాకు ఈ హఠ యోగాలు, మఠ యోగాలు ఎందుకని అక్కడ ప్రజలు అంటున్నారు. ఇది కూటమి పరిస్థితి. రైట్ రవి గారు. సార్, ఇటు తెలంగాణకు వస్తే ట్యాపింగ్ సంబంధించిన వార్తలు మళ్ళీ ఫస్ట్ రోకి వచ్చాయి. దాని గురించి ఏమంటారు? నిజంగా తెలంగాణ ట్యాపింగ్ అనేది నిజానికి ఇప్పుడు ఆంధ్రాకి కూడా విస్తరించింది. ఇటు నదీ జలాలు బనకచెర్ల సమస్య, ఈ ట్యాపింగ్ సమస్య, చాలా విషయాల్లో ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు అటువైపున కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినప్పుడు అక్కడ తెలుగుదేశం వాళ్ళు మొత్తానికి 2 రాష్ట్రాలకు మళ్ళీ కలగాపులకమై ట్యాపింగ్, మరీ ముఖ్యంగా షర్మిల ఫోన్ ట్యాప్ చేశారు. షర్మిల ఫోన్ ట్యాప్ చేసి ఆ విషయాలు జగన్కి చెప్పారు. సో కేసీఆర్ జగన్ కలిసి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చేశారు, ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు అని. సో ఈ విషయంలో బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ మీద దాడి చేస్తుంది. రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి కాబట్టి చంద్రబాబుకు అనుకూలంగా చేస్తున్నాడు అని. ఆ నదీ జలాల సమస్య పక్కన పెట్టి ట్యాపింగ్ వరకు తీసుకుంటే ఇది కూడా జగన్లో నిన్న అడిగారు. షర్మిలేమో ఆరోపించింది ట్యాపింగ్ చేశారు, ఈ విషయాలు చెల్లి మీదే ట్యాపింగ్ చేయిస్తావా, ట్యాప్ చేసిన రికార్డు కూడా నాకు వైవి సుబ్బారెడ్డి నాకు స్వయంగా వినిపించారు అని ఇంకా ఆమె తిరుగులేనా ఇవన్నీ కేసీఆర్తో చేయించారని. జగన్ ఏమో ఆయన మళ్ళీ అది కూడా ఇంతే నాటకీయంగా ఎవరబ్బా ఏమబ్బా ఇవన్నీ అడిగి నాకేం సంబంధం అబ్బా, ఆమె కేసీఆర్ మీద పోరాడుతుంది కాబట్టి ఆయన ఏమైనా చేయించినాడేమో, దానికి నాకేం సంబంధం అని ఇలా మాట్లాడాడు. అంటే దానికి అంత లైట్గా సమాధానం ఇవ్వడం అంటే దాన్ని ఒక విధంగా అది దాటవేయడం కింద లెక్క. సవాళ్ళు, ప్రతి సవాళ్ళు ఇలాంటి వాటికి పోకుండా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కనెక్షన్ అంతకుముందే ఉంది. మొత్తము రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, అధికారులు 100 మంది ఫోన్లు ట్యాప్ చేశారన్నప్పుడు అసలు తెలంగాణలో ఒక స్థాయి మనుషుల యొక్క జీవితాలకు సంబంధించి ఒక ప్రశ్నగా తయారైంది. ఏ విషయాలు వాళ్ళు దొరికించుకున్నారు, ఎవరెవరికి ఇచ్చారు, ఏమవుతుంది అని. కాబట్టి ఇప్పుడు ట్యాపింగ్ అనే దాంట్లో ఎంత లోతుగా ఉంది, ఇంకా ఎవరెవరు ఇందులో ఉన్నారు అన్నది తెలియక ఒక సామాజిక సమస్యగా కూడా అధికారులకు సంబంధించి కూడా చాలా విషయాలు ఉంటాయి కదా. ఇది కాకుండా కవిత వాళ్ళకు వచ్చిన అంతర్గత సమస్యలు, హరీష్ రావు మీద నిఘా వేశారు. ఇవన్నీ వాళ్ళు అంతర్గతంగా లోపలి వాళ్ళు చెప్పకపోయినా ఆ సందేహాలు ఉన్నాయి. రెండో అంశం రేవంత్ కూడా ఇప్పుడు ఈ బనకచెర్ల ఇది వచ్చేసరికి ఈయన అఖిలపక్షం పెట్టాడు, అక్కడ చంద్రబాబు పెట్టలేదు. నిన్న చంద్రబాబు మీడియా గోష్ఠిలో ఆయనకు కూడా జవాబు చెప్పారు, నేనైతే తగాదా పెట్టుకోనని ఒక విషయం చెప్పారు. రేవంత్ రెడ్డి ఏమో చంద్రబాబును ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. మీరు ఇక్కడ మా దగ్గర 3000 టీఎంసీలు అదనంగా ఉంది గోదావరి జలాలు అంటున్నారు కదా, మరి మేము కట్టుకుంటాము 1000 టీఎంసీలతో, వీటికి ఏం అభ్యంతరం లేదని ఎన్ఓసి ఒకటి ఇవ్వండి అని ఆయన అడిగాడు. సో ఇప్పుడు వెంటనే అక్కడి నుంచి హరీష్ రావు అంతకుముందు మనకు 2000 టీఎంసీలు కావాలని కేసీఆర్ పోరాడి అనుమతి చేస్తే మీరు 1000 టీఎంసీలు చాలంటారని. అంటే ఇక్కడ ఏదో ఒక విధంగా చంద్రబాబు రేవంత్ రెడ్డి ఒకటి అని ఎస్టాబ్లిష్ చేసే ఒక ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంటే కేసీఆర్ జగన్ ఒకటే అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం అటు వైసీపీ టీడీపీ బీజేపీ కూటమి చేస్తుంది. ఈ మధ్యలో బీజేపీ పాత్ర డబుల్. ఎందుకంటే ఈటెల రాజేందర్ మనం మాట్లాడాం కదా, ఆ నది దీంట్లో కాళేశ్వరం మీద ఇచ్చిన వాంగ్మూలం, ఆయన నిన్న కూడా సవాల్ చేశాడు, నేను పదవి వదులుకుంటాను, కాళేశ్వరం మంత్రివర్గంలో నిర్ణయించలేదు అని మీరు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తాను. ఆయన సవాల్ చేయడం ఏంటి, ఇప్పుడు ఆయనది కాదు కదా ఇక్కడ కేసు. అందుకనే తెలంగాణ రాజకీయాలు చూస్తే ట్యాపింగ్ విషయంలో అయినా, నదీ జలాలైనా, వ్యక్తిగత వ్యవహారాలైనా, వ్యక్తులు, పార్టీలు, కుటుంబాల మధ్య, 2 రాష్ట్రాల మధ్య కూడా సుళ్ళు తిరగడం మనం గమనిస్తున్నాం. సార్, ఇంకో పక్క చూస్తే సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మళ్ళీ కొన్ని హెచ్చరికలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే కంటిన్యూస్గా ఇది ప్రతి వారం జరుగుతూ ఉన్నాయి. ఎందుకు సార్ అలా? న్యాయ వ్యవస్థ స్వతంత్రత, స్వచ్ఛత ఈ 2 కాపాడుకోవడం అనే అంశం దాదాపు గత వారం కూడా మనం చెప్పుకున్నాం.
ఈ వారం ఆయన చాలా కీలకమైన ప్రకటన చేశారు. ఆయన ప్రస్తుతం ఇటలీలో మిలాన్లో అక్కడ ఏవో వీటిలో పాల్గొంటున్నారు. అలాగే జస్టిస్ సూర్యకాంత్ అని కాబోయే న్యాయమూర్తి ఆయన కూడా పర్యటిస్తున్నారు. ఇద్దరు కూడా మాట్లాడారు. ఇందులో సిజేఐ జస్టిస్ గవాయ్ ఆయన చెప్తుంది ఏంటంటే, కొలీజియం తరఫున మేము జడ్జీల నియామకానికి సంబంధించి సిఫార్సులు పంపిస్తే మీరు అన్ని ఏకమొత్తంగా ఆమోదించండి లేదా ఏకమొత్తంగా తిరస్కరించండి. మీకు నచ్చిన మేరకు తీసుకొని మీకు నచ్చిన పికప్ చేసుకొని వాళ్ళనే మీరు అపాయింట్ చేస్తే మా ఆలోచన దెబ్బతింటుంది, సీనియారిటీ దెబ్బతింటుంది. ముఖ్యంగా మేము 10 పేర్లు పంపిస్తాము, మీరు ఆ పైది కిందిది మధ్యలో చెక్ చేస్తే మిగిలిన వాళ్ళు సీనియారిటీ ఏమవుతుంది, వీళ్ళకి సీనియారిటీ వస్తుంది. కాబట్టి ఇది ఒక విధంగా మీరు ప్రభావితం చేయడం అవుతుంది. నియామకాలు న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా జరగాలంటే అర్థం ఏంటి, మేము సిఫార్సు చేసినా మీరు తీసుకుంటే ఇది చాలా కీలకమైన ఒక అంశం. రెండోది ఆయన ఇంకోటి చెప్తుంది ఏంటంటే, అక్కడే చెప్పారు అది కూడా, భారత రాజ్యాంగం అనేది విప్లవకరమైన పత్రం, అదేదో కేవలం మొక్కుబడిది కాదు, అది పాలక ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థకు మధ్యలో ఖచ్చితమైన సమతూకాన్ని అది నిర్ణయించిందని ఆయన చెప్పారు. రెండో అంశం దీనికి పూర్తి విరుద్ధమైనది జరుగుతుంది. మనం చాలాసార్లు మాట్లాడుకున్నట్టుగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్ల పాములు దొరికిన కేసు. ఈ కేసులో ఆయన మీద అభిశంసించండి అని సుప్రీంకోర్టు కొలీజియం రాష్ట్రపతికి రాశారు. వాళ్ళు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు, దాదాపు సూత్రప్రాయంగా ఒప్పుకున్నారన్నారు, బాగానే ఉంది. కానీ ఈ లోపల కొన్ని చనుగుళ్ళు మొదలైనవి. ప్రముఖ న్యాయవాదిగా ఉన్న రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబాల్, జస్టిస్ వర్మ చాలా మంచివాడు, ఆయన ముందు నేను వాదించాను కేసులు, ఆయన తొలగించే పని మీరు ప్రభుత్వానికి ఎలా అప్పగిస్తారు, ఇది న్యాయ వ్యవస్థకు ముప్పు, స్వతంత్రతకు అని ఒక వాదన తీసుకొచ్చారు. కపిల్ సిబాల్ నిజానికి జస్టిస్ వర్మని సపోర్ట్ చేస్తారు ఈ పద్ధతిలోనే ఎవరు అనుకోలేదు. కానీ ఇక్కడ న్యాయ వ్యవస్థ స్వతంత్రత అనే పేరుతో స్వచ్ఛతకు సంబంధించిన సమస్య ఇక్కడ తీసుకొస్తుంది. ఇప్పుడు కొలీజియం తాలూకు వాళ్ళు కమిటీ నియమించారు అప్పుడు ఈ విషయం విచారించడానికి. సో ఆ కమిటీ తన నివేదికను బహిర్గతపరిచింది. జస్టిస్ వర్మ ఆ గదిలో డబ్బులు భారీగా దాచిపెట్టాడు, ఈ విషయం మేము నిర్ధారించుకున్నాము, మేము అగ్ని ప్రమాదం జరిగిన విషయం తనకు ఫోన్లో తెలియగానే ఆయన వీటిని ధ్వంసం చేసే బాధ్యత ఒకరికి అప్పగించారు, కాల్చారు. అదే సమయంలో అక్కడ భారీగా లిక్కర్ నిల్వలు కూడా ఉన్నాయి, వీటి వల్ల ప్రమాదం ఇదంతా జరిగింది. అందుకని ఇంత అవినీతిగా పాల్పడ్డాక ఆయన తొలగించాల్సిందే అని మేము సిఫార్సు చేశామని వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఇలా చెప్పిన తర్వాత కొలీజియము ఆ నివేదిక బయటకు వచ్చిన తర్వాత ఎలా నిర్ణయం తీసుకోవాలి, కేంద్రం ఎలా వ్యవహరిస్తుంది అన్నది అది ఒక పెద్ద ప్రశ్నగా ఉంది. ఇంకో మాట కూడా విదేశాల్లోనే సిజేఐ గవాయ్ చెప్పారు, బుల్డోజర్ జస్టిస్ అనేది కుదరదు. కోర్టులో ఉన్నప్పుడు జస్టిస్, పోలీస్ అండ్ ఆల్సో ఎగ్జిక్యూటివ్ 3 పనులు ఒకటే చేస్తామంటే ఎలా కుదురుతుంది. కాబట్టి ఇక్కడ ఎగ్జిక్యూషనర్, జస్టిస్, ఎగ్జిక్యూషనర్ అండ్ ఎగ్జిక్యూటివ్ కుదరదు కదా. అది మీరు బుల్డోజర్ తీసుకెళ్తే ఒకడు ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకుంటాడు, తప్పుంటే మీరు కోర్టుకు రావాలి, కానీ మీరు ఉన్న ఫలానా కూల్చుకుంటూ పోతే ఎలా కుదురుతుంది. ఇలాంటి జస్టిస్ని మేము ఎక్కువ కాలం అనుమతించాము, అందుకే మా కోర్టు వీటికి బ్రేకులు వేస్తుంది అని కూడా ఆయన చెప్తున్నారు. ఇందాకే నేను చెప్పా కదా, మనోభావాలు ఏది మాట్లాడినా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి లేదా ఫలానా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే అసలు ప్రాథమిక హక్కులకే ముప్పు వస్తుంది అని కూడా కోర్టు చెప్తుంది. ఈ 4-5 అంశాలు తీసుకుంటే ఒక సీరియస్ వార్, న్యాయ వ్యవస్థ తరఫున సాక్షాత్తు ప్రధాన న్యాయమూర్తి ఇతరులు కూడా ఒక పెద్ద యుద్ధమే, ఒక అప్రకటిత యుద్ధమే చేస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే అది పైకి ఫలానా వాళ్ళను ఉద్దేశించి అని చెప్పకపోయినా హక్కులను, న్యాయ వ్యవస్థ హక్కులను, సుప్రీంకోర్టు కొలీజియం హక్కులను కూడా కాపాడుకోవడానికి పెద్ద స్ట్రగుల్ జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. కాకపోతే ఈయన నవంబర్ వరకే ఉంటారు, నవంబర్ తర్వాత ఎలా ఉంటుందో మనం చూడాలి. రైట్ రవి గారు. రవి గారు, ఇప్పుడు తమిళనాడులో సన్ నెట్వర్క్ సంబంధించి దయానిధి మారన్, కళానిధి మారన్ ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళిద్దరి మధ్య ఒక వార్ స్టార్ట్ అయింది. అంటే వాళ్ళ తండ్రి గారి ఒక 2 years బ్యాక్ చనిపోయిన తర్వాత చాలా అక్రమాలు జరిగాయి, షేర్లు అలాంటివి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు నాకు తెలియకుండా అని దయానిధి మారన్ ఒక కేసు వేయబోతున్నానని ప్రకటించారు, మీడియా ముఖంగా ప్రకటించారు కేసు వేయబోతున్నాను. ఏంటి సార్ దీని గురించి? అది తీవ్రమైందే.
సన్ నెట్వర్క్ అనేది తమిళనాడులోనే కాదు, అసలు దక్షిణ భారతదేశంలో జాతీయంగా కూడా చాలా ప్రభావశీలమైన, చాలా పెద్దది. ఒక విధంగా దేశంలో కేబుల్ ఇవన్నీ అభివృద్ధి చెందడానికి ముందు అది యొక్క పునాది వేసినటువంటిది కూడా. తెలుగులో కూడా తేజ న్యూస్ తెలుగులో కూడా ఉంది. అదే ఉత్తరోత్తర మారి రకరకాల రూపాల్లోకి వచ్చింది కదా. ఇప్పుడు వాళ్ళ మురసోలి మారనని వెళ్ళామన్న. మురసోలి అనేది వాళ్ళ పత్రిక, డిఎంకే అధికార పత్రిక. ఆ పత్రిక పెద్దగా ఏమీ అంత పాపులర్ అవ్వదు, రాజకీయాలు వీళ్ళ చుట్టూ తిరుగుతుంటాయి కానీ సొంత పత్రిక అంతగా ఉండదు. మురసోలిలో పనిచేశారు కాబట్టి ఆయనకు మురసోలి మారన్ అని పేరు వచ్చింది. కరుణానిధికి మేనల్డ్ అది కావటం వల్ల ఆ తర్వాత వీళ్ళు మనవాళ్ళు. ఇదంతా ఒక దశలో మారన్లకు కరుణానిధికి వచ్చినా మళ్ళీ వాళ్ళు సర్దుకున్నారు, అలా నడుస్తూ ఉంది. ఇది ఇప్పుడు హఠాత్తుగా ఈ దయానిధి మారన్ మాజీ కేంద్ర మంత్రి, చాలా కీలక పాత్ర వహించిన వ్యక్తి, ఆయన మీడియా ముందుకు వచ్చి కళానిధి మారన్ చాలా అన్యాయం చేశాడు, అన్నయ్య తన దగ్గర అన్నీ ఉన్నాయి, నాన్న చాలా రోజులు అస్వస్థతగా ఉన్నాడు మురసోలి మారన్, ఆ సమయంలో ఈయన ఆస్తి వాటాలని తను రాయించుకున్నాడు, చాలా రోజుల పాటు అతను తప్పులు చేస్తున్నాడు, నాకు తెలిసినా ఏదో జరగనిస్తూ వచ్చింది, పోనీలే అని ఊరుకున్నాను. కానీ మొత్తం ఇప్పుడు చూస్తే మేజర్ పార్ట్ తను తీసుకున్నాడు. 4,000 కోట్ల విలువైన ఉన్న ఆస్తి అది, ఆ సంస్థ దాని నెట్వర్త్. ఈ మొత్తం హస్తగతం చేసుకునే పెద్ద కుట్ర జరిగింది అని ఆయన ఆరోపిస్తున్నాడు. ఇది తీవ్రమైంది 2-3 కారణాల వల్ల. ఒకటి, దక్షిణ భారతదేశంలో ప్రతి రాజకీయ కుటుంబంలో, ప్రతి వ్యాపార కుటుంబంలో సమస్యలు, అందులో చాలా భాగం ఈ ఆస్తులు, రాజకీయ ప్రయోజనాలు, వీటికి సంబంధించి. నేను ఇందాక అన్నట్టు మురసోలి మారన్ ఉన్నప్పుడే కొంతవరకు వచ్చాయి, తర్వాత ఈ వీళ్ళని సర్దుబాటు చేసి కరుణానిధి, స్టాలిన్ ఎలా నడుపుతూ వచ్చారు. అక్కడ రాజకీయాలు ప్రభావితం చేయడంలో కూడా సన్ నెట్వర్క్ ప్రభావం చాలా ఉంటుంది, ఇది ఆ వార్తలు ఇవ్వడము వీటన్నిటిలో. కాబట్టి అందులో ఇది రావటము అంటే ఏం జరిగింది, ఇప్పుడు మీరు మళ్ళీ షర్మిల జగన్ మధ్యలో కూడా వాళ్ళ అమ్మగారితో సహా షేర్ల మార్పిడే కదా వీటన్నిటిలో. కాబట్టి ఈ షేర్ల మార్పిడి నిజంగా జరిగిందా లేదా, కోర్టులు తీర్పు ఏమిస్తాయి అనేది ఒకటైతే, ఈ రాజకీయ వ్యాపార కుటుంబాల్లో పెరుగుతున్నటువంటి అంశాలు. మూడవది, మీడియా అనేది ఏదో ఒక రూపంతో ఈ వివాదాల్లో, సంఘర్షణలో చిక్కుకుపోవటం. ఈ ప్రాసెస్లో ఏమవుతుంటుందంటే పెద్దవాళ్ళు ఎవరో వచ్చి మొత్తాన్ని స్వాధీనం చేసుకోవడం జరుగుతుంటుంది. ఇప్పుడు దేశంలో ఉన్న ప్రధాన బడా మీడియా సంస్థల్లో సగభాగం పైగా అంబానీల చేతుల్లో, తర్వాత రెండో స్థాయిలో అదానీల చేతుల్లో ఉన్నాయి. సో మీడియా సంస్థలు ప్రధానమైనవి కనుక సంక్షోభంలోకి వెళ్తే ఏదో ఒక ప్రత్యక్ష పరోక్ష ఒత్తిళ్ల ద్వారా తీసుకునే ఒక అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఏమవుతుంది, మారన్ల యుద్ధం, మారన్ల వార్, ఒక విధంగా ఇద్దరు మారన్లు. కళానిధి మారన్ ఎక్కువగా దాన్ని చూసుకునేవాడు ఎప్పుడు, సన్ నెట్వర్క్ దానికి సంబంధించిన అంశాలు. సినిమాలకు కూడా ఆయన పేరే, సినిమాలకు కూడా ఆయనే. అంటే ఆ వింగ్ ఆయనకి ఇచ్చేసి రాజకీయాల్లో వనరుల సమకూర్చడం ఆయన, వనరుల నిర్వహణ ఈయన అన్నట్టుగా ఏదో పెట్టుకున్నట్టున్నారు. నడిచిన నాళ్ళు నడుస్తుంది. ఎప్పుడైతే ఆదాయాలు పెరగడము, లేకపోతే అవకాశాలు కొంచెం తగ్గడం ఇట్లాంటివి వచ్చినప్పుడు, లేదా ఒకరి మీదే పూర్తిగా వదిలేసినప్పుడు ఇలాంటి సమస్యలు ఉత్పన్న. అంబానీ ఫ్యామిలీలో కూడా మనం ఇదే అప్పట్లో చూసాం. ఎందుకంటే అనిల్ అంబానీ ఎక్కువగా రాజకీయాల వైపు ఉన్నారు, కానీ ఫైనల్గా చూసేసరికి ధీరుభాయ్ మన ముఖేష్ అంబానీకి, అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ మధ్యలో అదే వచ్చింది. అనిల్ అంబానీ చాలా హైపర్ యాక్టివ్గా ఆయన ఏది పడితే అది కొంట, అక్కడ పెట్టాడు, ఇక్కడ పెట్టాడు, సినిమాలు కూడా తీశాడు, తెలుగులో కూడా ఏదో పెట్టాడు, ఇవన్నీ జరిగాయి. చివరికి హఠాత్తుగా అది కొలాప్స్ అయిపోయింది, పూర్తిగా అప్పులో ఇదైపోయారు. ఆ తర్వాత కాపాడడానికి ఈయన ఏదో చేశాడన్నారు. ఈ రఫేల్ డీల్ అనేది కుదుర్చుకున్నప్పుడు అనిల్ అంబానీతో కొత్తగా ఒక డిఫెన్స్ ఎంటర్ప్రైజ్ ఒకటి పెట్టించి వాళ్ళకు కుదర్చడానికి ఇదంతా చేశారు లాంటి ఆరోపణలు కూడా వచ్చాయి. కార్పొరేట్ ఫ్యామిలీస్లో ఇవన్నీ ఉన్నాయి. కార్పొరేట్ ఫ్యామిలీస్ ఎందుకు ప్రమోద్, మహాభారతం రామాయణం కాలం నుంచి సమస్యలన్నీ కుటుంబాలు, అన్నదమ్ములు, ఎవరి యాజమాన్యం, ఎవరిది రాజ్యాధికారం, దీని మీద కదా ఇది ఎప్పుడు నడుస్తుంటుంది. ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో కూడా కొన్ని కుటుంబాలు, కొన్ని అది కూడా సంపన్న వర్గాల చుట్టే సర్వాధికారాలు కేంద్రీకృతం అవుతాయో ఇలాంటి సమస్యలు కూడా పెరుగుతున్నాయి. వాటిలో డబ్బు అనేది కూడా ఒక ముఖ్యమైన అంశంగా వస్తుంది. ఇది ఒక విధంగా మన ప్రజాస్వామ్యం, మన సమాజం ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా. ఇక్కడ అదనంగా మీడియా అన్నది రాజకీయాలను ప్రభావితం చేయటము, వివిధ సినిమాలు ఇట్లాంటి వాటిలో వాళ్ళ ప్రభావం కనుక చూసినట్టయితే అన్ని రంగాలకు ఇది వ్యాపిస్తున్నట్టు కనిపిస్తుంది.
సార్, ఇరాన్పై ఇజ్రాయెల్ వార్ ప్రకటించడం అంటే గాజా ఎపిసోడ్ ముగియకుండానే ఇటు ఇరాన్ మీద వార్కి వచ్చారు వాళ్ళు. కానీ ఇప్పుడు అది చూస్తే అది ఆల్మోస్ట్ బ్యాక్ ఫైర్ అయ్యే పరిస్థితి ఉంది. అగ్రరాజ్యం నుంచి కూడా ట్రంప్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు ఆ ప్రతి వ్యూహాల్లో. ఏంటి సార్ అలా చూడాలి? వాస్తవంగా ఇజ్రాయెల్ యుద్ధం చేయటము, ఇజ్రాయెల్ వెళ్ళి దుర్మార్గంగా ఏకపక్షంగా ప్రకటించి మరీ దాడి చేయటం అనేది ట్రంప్ తరఫునే చేశారు. ట్రంప్ ఇప్పుడు ఎంటర్ కావటం కాదు, ట్రంప్ కోసం ఇజ్రాయెల్ ఎంటర్ అయింది. వాళ్ళ మాట వినండి, నేను మా సర్ది చెప్తాను ఇట్లా అని ట్రంప్ చెప్తూ వచ్చాడు. కానీ నిజం చెప్పాలంటే ఇజ్రాయెల్ను పురికొల్పింది ట్రంపే. ఆఖరికి ఖొమైనీని చంపడానికి కూడా ప్లాన్ వేస్తే నేను ఆపాను ఈ పద్ధతిలో చెప్తూ వచ్చాడు. ఏ దశలో కూడా యుద్ధం చేయొద్దు అని కానీ లేదా మంచిది కాదని కానీ చెప్పలేదు. గాజాలో అయితే అసలు చెప్పలేదు. గాజా నేనే స్వాధీనం చేసుకుంటాను మేము ఇద్దరికి అని కూడా మాట్లాడాడు కదా. కాబట్టి ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేయటం అన్నది ప్రపంచానికి చాలా ఇబ్బందికరంగా మారింది. అది ఇంకా ముదిరి దాదాపు కొన్ని వందల మంది చనిపోయారు. ట్రంప్ పూర్తిగా ఇజ్రాయెల్ పక్షం తీసుకొని మీరు టెహ్రాన్ ఖాళీ చేయండి టెహ్రాన్ అని హెచ్చరికలు జారీ చేయడం మొదలుపెట్టారు. ట్రంప్కి ఏం సంబంధం? అలాగే ఇజ్రాయెల్ వాళ్ళేమో మేము వెనక్కు తగ్గేదే లేదు అని చెప్పడమే కాకుండా ట్రంప్ పూర్తి సహకారం మాకుందన్నట్టు వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. అందరికీ కూడా తెలుసు. ఈ లోపల అంతర్జాతీయ సంస్థ అక్కడ కూడా తీర్మానం చేశారు ఇరాన్ను ఖండిస్తూ. ఇరాన్ దగ్గర ఏదైనా అణ్వస్త్ర పదార్థాలు ఏమైనా ఉన్నాయా లేదా ఒక విషయం, కానీ దాని మీద దాడి చేయడానికి వీళ్ళకేం అధికారం ఉంది, వీళ్ళకేం హక్కు ఉంది. సో ఒక పథకం ప్రకారం ఇప్పుడు ఇస్లామిక్ ప్రపంచంలో సంపన్నమైన అంటే పెట్రోల్ రీత్యా పెట్రోల్ డాలర్స్ ఎక్కువగా ఉన్నటువంటి గల్ఫ్ దేశాలను పక్కన పెడితే నిజమైన పెద్ద రాజ్యము శక్తి కలిగింది ఇరాన్. ఇరాన్ అలా ఉన్నంత వరకు తనకు ముప్పు అనేది ఇజ్రాయెల్ యొక్క భయం. రెండవది ఇరాన్ ఇస్లామిక్ విప్లవము ఖొమైనీ నాయకత్వంలో వచ్చినప్పటి నుంచి అమెరికాకు వాళ్ళకి ఎప్పుడు సఖ్యత లేదు, ఏదో అవసరాల కోసం కలిసి ఉండటం తప్ప. కాబట్టి ఇరాన్ అనేది ఆగర్భ శత్రువుగా అమెరికా చూస్తుంది. ఈ నేపథ్యంలో మొన్న ఇజ్రాయెల్ ఇవన్నీ చేసిన తర్వాత ఒక దశ వరకు కపట నాటకం నడిపించిన తర్వాత ట్రంప్ బహిరంగంగా ముందుకు వచ్చారు. మేము ఇజ్రాయెల్ మీద ఇజ్రాయెల్ గెలిచే అవకాశం లేదు అని ఒక ప్రకటన చేశారు. రెండవది ఇజ్రాయెల్ మీద దాడి విషయం నేను ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదన్నాడు. ఇరాన్ మీద దాడి విషయం ఇరాన్ గెలిచే అవకాశం లేదని ప్రకటించాడు. ఇరాన్ మీద దాడి విషయంలో ఇంకో నిర్ణయం తీసుకోలేదు. అదేం మాట, అది ఇజ్రాయెల్ ఆత్మని అందరు మిమ్మల్ని అడుగుతుంటే నేను నిర్ణయం తీసుకోలేదని. ఇప్పుడు నిన్న కూడా వైట్ హౌస్ ప్రకటించింది ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదని. కాబట్టి చాలా తప్పనిసరిగా దీనికి రెండు కారణాలు. ఇప్పుడు హార్మోజ్ జలసంధి, తర్వాత ఇంకొకటి ఒమన్ జలసంధి, ఇవి రెండు ఉన్నాయి ఇరాన్ దగ్గరలో కీలకమైనవి. ఈ మధ్య ఆసియాలో లేకపోతే పశ్చిమాసియాలో ఈ రాకపోకలు రవాణా చాలా వరకు దాని ద్వారా జరుగుతాయి. భారతదేశానికి సంబంధించి కూడా చాలా వరకు అక్కడి నుంచే రావాలి. దాన్ని మూసేస్తామని ఇరాన్ ఇప్పుడు చెప్తుంది. మీరు ఇలాగే ఉంటే మేము మూసేస్తే ప్రపంచం చాలా నష్టపోతుంది. ఇప్పటికే పెట్రోల్ ధరలు పెరిగిపోతున్న పరిస్థితుల్లో ఇంకా మూసేయడమే కాకుండా అక్కడ అమెరికాకు సైనిక స్థావరాలు ఉన్నాయి. మీరు ఇలాగే చేస్తే నేను సైనిక స్థావరాలను కూడా ధ్వంసం చేస్తానని ఇరాన్ పరోక్షంగా బెదిరిస్తుంది. సో ఈ కారణం వల్ల అది అలా చేయకుండా ఉండడం కోసం ఇరాన్ను బెదిరించే పని అమెరికా చేస్తుంది. ఖొమైనీ ఎక్కడున్నాడో కూడా నాకు తెలుసు, కావాలంటే మేము ఎప్పుడైనా లేపేస్తాం, మేము ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ భాషలో మాట్లాడిన తర్వాత ఏ దేశమైనా ఎలా ఊరుకుంటుంది? కాబట్టి ఇరాన్ను పూర్తిగా రెచ్చగొట్టి వాళ్ళు చేశారనే దాంతో తాము చేయాలన్నది అమెరికా వ్యూహంలాగా కనిపిస్తుంది. ఇజ్రాయెల్ ఇందులో ఒక పావులాగా ఉపయోగపడుతుంది. ఇక మూడో విషయం అమ్మోళ్ళ కుంభం అని ఇందులో పాకిస్తాన్, ఇండియా కూడా. మోదీ మన G7 సమావేశాలకు వాటికి వెళ్ళినప్పుడు ట్రంప్ ఆయనతో మాట్లాడాలని ప్రయత్నం చేయడం, ట్రంప్ జోక్యం ఏమీ లేదు మేము కాల్పుల విరమణలో అని మోదీ చెప్పడం, అదొక హాస్యాస్పదంగా మారింది. రాత్రే ట్రంప్ మళ్ళీ ప్రకటించాడు నేనే ఆపాను అని. కాబట్టి భారతదేశం ఒక విధంగా, పైగా భారత్కు వ్యతిరేకంగా ఇవన్నీ చేసిన జనరల్ మునీర్ను పిలిచి ట్రంప్ విందు ఇచ్చాడు. విందు ఇస్తే మునీర్ అనేవాడు ట్రంప్కు నోబెల్ బహుమతి ఇవ్వాలని వాడు ప్రకటించాడు. సో ఇదంతా ఒక వ్యూహాత్మకంగా నడిచింది. ట్రంప్ ఎందుకు మునీర్ను పిలిపించాడంటే ఇస్లామిక్ దేశంగా పాకిస్తాన్ ఇరాన్కు సహాయం చేస్తుంది, చేయకుండా దూరం పెట్టాలన్నది ట్రంప్ యొక్క ఆలోచన. వీళ్ళు కూడా దానికి సిద్ధమే సైనిక పాలకులు. కానీ వాళ్ళ మత రాజకీయాల్లో ఆ ప్రకటన వాళ్ళు చేయరు.
నిన్న మునీర్ ప్రకటన కూడా చేశాడు, ఇరాన్ కనుక ఏ కారణం వలన విచ్ఛిన్నం అయితే వాళ్ళందరూ మా పాకిస్తాన్లోకి వస్తారు, మాకు చాలా ముప్పది, కాబట్టి ఇరాన్ను విచ్ఛిన్నం చేసి ఎలాంటి పనులు చేయకుండా ఉంటే మంచి, పైకి అలా చెప్తున్నారు. కానీ ఒక పెద్ద రాజకీయ నాటకం అయితే, అంతర్జాతీయ దౌత్య నాటకం అయితే నడుస్తుంది. ఇరాన్కు చైనాతో రష్యాతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి, భారతదేశంతో కూడా ఉన్నాయి. కానీ గత వారం మనం చర్చించినట్టు మోదీ ప్రభుత్వం సూటిగా ఖండించడానికి నిరాకరించింది ఇజ్రాయెల్ను. ఇప్పటికి కూడా అదే వైఖరితో ఉంది. కానీ ఇది ఇంకా ముదిరితే ఏం జరుగుతుంది అంటే, ముదరకుండా చూస్తే ప్రపంచానికి మంచిది. మీరు ఒక్కొక్క దేశం దెబ్బతింటున్న కొద్దీ కొన్ని ఉగ్రవాద ముక్కలు, కొన్ని శక్తులు, వాళ్ళను అణిచివేసే పేరుతో వీళ్ళు, ప్రపంచం ఒక అల్లకల్లోలంగా మారుతున్న పరిస్థితి వస్తుంది. ఇది నేరుగా పెట్రోల్తో, చమురుతో ముడిపడి ఉంది కాబట్టి మన గ్యాసు, మన ఇంధనము అన్నీ కూడా చాలా దారుణంగా దెబ్బతినపోతున్నాయి. మతపరమైన ప్రభావం కూడా భారతదేశం మీద చాలా పడుతుంది, ఎందుకంటే మనకు అనేక చోట్ల ఆ సమస్య ఇప్పటికే ఉంది కదా. కాబట్టి ఇరాన్ మీద దాడిని ఆపటం అన్నది భారతదేశానికి చాలా ప్రయోజనకరం, స్నేహధర్మం కూడా. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.